నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ధర్మస్థల వివాదం గతేడాది ఎంత సెన్సేషన్ అయిందో చూసాము. అక్కడ అనేక శవాలు పూడ్చబడ్డాయి అని ఒక పారిశుద్ధ్య కార్మికుడు చెప్పటం, తర్వాత ప్రభుత్వం కొంత అక్కడ తవ్వకాలు చేపట్టడం, దాన్ని కొంత హిందూ సంఘాలు ఆ స్థలాన్ని యొక్క పవిత్రత దెబ్బతింటుందని వాళ్ళు దాన్ని వ్యతిరేకించడం, ఇవన్నీ చూసాము. అయితే ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్ ఏంటంటే అతను పారిశుద్ధ్య కార్మికుడు అక్కడ అలాంటిది ఏది లేదు అని మళ్ళీ అతను తన వర్డ్స్ని బ్యాక్ తీసుకోవటం. దీని తర్వాత ప్రకాష్ రాజ్ ఏదో ఆయనకి ఫోన్ చేశాడని, మేము నీకు అండగా ఉంటాము, నాకు ఒక 200 కోట్లు వచ్చినాయి, నువ్వు మళ్ళీ తిరిగి అక్కడ ఉందని చెప్పు, అక్కడ శవాలు కూర్చోబడ్డాయని చెప్పు, నీకు ఒక 10 లక్షలు ఇస్తామని ప్రకాష్ రాజ్ గారు చెప్పినట్టుగా అతను చెప్పటం. దీన్నంతా మీడియా కూడా చిలువలు పలువులుగా రాయటం ప్రకాష్ రాజ్ మీద, ఇది ఖచ్చితంగా ప్రకాష్ రాజ్ చేసి ఉంటాడు అని చెప్పడం, ఇవన్నీ జరిగిపోయింది. ఇప్పుడు ఏమంటారు దీని గురించి? ప్రకాష్ రాజ్ నిజంగానే అంత ఆ పని చేస్తాడంటారా? ఏం జరిగిందంటారు? అంటే ఆయన ఆల్రెడీ మీడియా ముందుకు వచ్చి చెప్పుకున్నాడు, నాకేం సంబంధం లేదు, నన్ను అనవసరంగా లాగుతున్నారు అని చెప్పాడు ఆయన. చెప్పి ధర్మస్థల వివాదం అనేది అతను వెళ్ళి పోలీస్ స్టేషన్కి స్వయంగా కన్ఫెస్ అవ్వటం వలన మొదలైన గొడవ. మొదలైన సందర్భంగా చాలామంది ఆ పవిత్రత దెబ్బతీయటం కోసం వాంటెడ్గానే కొంతమంది హిందూ వ్యతిరేకులు చేస్తున్నటువంటి కుట్ర ఇది అని చెప్పి మాట్లాడారు. ఆ మాట్లాడుతున్న సందర్భంలో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు కూడా నిజంగానే అక్కడ ఏదన్నా ఉందో లేదో అతని ఎలిగేషన్స్లో, అతని అభిప్రాయాల్లో నిజానిజాలు నిర్ధారణ చేయాలి కదా. తేల్చకుండా ఒక నమ్మకంతో ఎలా వదిలేస్తాం ఏదైనా? ఆ స్థలం పవిత్రమే కావచ్చు, లేదు ఆ స్థలాన్ని ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వహిస్తున్నటువంటి వాళ్ళ నుంచి ఏవైనా తప్పులు జరిగి ఉండొచ్చు కదా. కాబట్టి ఒకసారి పోలీసు వారు నిర్ధారిస్తే బాగుంటుంది. అతను కన్ఫెస్ అయ్యాడు, పైగా నేను పాపం చేశాను, ఈ పాపం నన్ను నిలవనివ్వటం లేదు, నేను ఉంటానో చచ్చిపోతానో నాకు తెలియదు, కానీ ఇది ఎక్కడో చోట రికార్డ్ అవ్వాలి అని వచ్చాను మీ ముందుకే అని చెప్పాడు అతను, ఆ పారిశుధ్య కార్మికుడు. చెప్పడంతో జనాలందరూ కన్విన్సింగ్గానే చెప్పాడు అతను. ఈ కన్విన్సింగ్గా చెప్పడం వలన చాలామంది డిమాండ్ చేశారు, దాని మీద ఏదైనా ఒక దర్యాప్తు జరిగితే బాగుంటుంది కదా. ఆ దర్యాప్తు జరిగింది, అక్కడ తవ్వకాలు జరిపారు. సిద్ధరామయ్య గారు అప్పుడు ముఖ్యమంత్రి. సిద్ధరామయ్య గారికి ప్రకాష్ రాజు కూడా విజ్ఞప్తి చేశాడట. ఆయనే చెప్పుకున్నాడు, ప్రకాష్ రాజు గారు నిన్న బెంగళూరు ప్రెస్ మీట్లో చెప్పాడు ఆయన. సిద్ధరామయ్య గారికి నేనే చెప్పాను, అది దర్యాప్తు చేసి తేలిస్తే బాగుంటుంది అని. అంటే ఆ స్థల పవిత్రతను దెబ్బతీయటం అనేది ఈయన మోటో కాదు. అతను మాట్లాడినప్పుడు అంత పాపభీతితో మాట్లాడుతున్నప్పుడు దానిలో నిజానిజాలు నిర్ధారించకపోతే ఇది ఒక డౌట్ క్రియేట్ అవుతుంది కదా ప్రపంచానికి. అలాంటి డౌట్ క్రియేట్ అయ్యే పద్ధతిలో ఒక అతను చేసిన వాదనని తొక్కి పెట్టడం సరైంది కాదు, అది అన్డెమోక్రటిక్ అవుతుంది. కాబట్టి నిజానిజాలు తేల్చి ఏమిటి అనేది బహిరంగంగా ప్రపంచానికి చెబితే పద్ధతిగా ఉంటుంది అని నేను సిద్ధరామయ్య గారికి చెప్పిన మాట వాస్తవం అని అడ్మిట్ చేశాడు ఆయన. అంతవరకే. అంతకుమించి ధర్మస్థలని ఏదో చేయటం అనేది ఈయన ప్రోగ్రాం కాదు ప్రకాష్ రాజు. ధర్మస్థల పవిత్రతను దెబ్బకొట్టడం ద్వారా ఈయనకు వచ్చేది ఏమీ లేదు, ఇంకెవరికి ఒరిగేది కూడా ఏమీ లేదు. కానీ ఈ పారిశుధ్య కార్మికుడు చేస్తున్న తాజా ఆరోపణల్లో 200 కోట్లు దీనికోసం కేటాయించారు అని. ఎవరు కేటాయించుంటారు అనేది అనుకుంటారు కదా ప్రపంచం. ఓకే, 200 కోట్లు కేరళ నుంచి వచ్చాయనేది ఒక ఎస్టాబ్లిష్మెంట్ ఇచ్చారు. అంటే ధర్మస్థల పవిత్రత దెబ్బతీయటానికి 200 కోట్లు ఖర్చు చేయటానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేసే పద్ధతిలో అతని మాటలు ఉన్నాయి. అది నిజమే అనుకుందాం. 200 కోట్లు ఎందుకు ఇచ్చుంటారు? హిందూ ధర్మాన్ని దెబ్బతీయటానికి ఇచ్చుండాలి. ఎవరు ఇచ్చుండాలి? కేరళ లింక్ ఏమిటి? కేరళలో క్రిస్టియానిటీ ఉంది, ఇస్లాం ఉంది బలంగా. కాబట్టి ఆ 2 మతాల తాలూకా వాళ్ళు ఎవరో ఇచ్చుండాలి అన్నది ఎస్టాబ్లిష్ చేయటం. వాళ్ళు ఎవరి ద్వారా చేసుంటారు అంటే ఈ వెనకాల ఇలాంటి కథ ఒకటి ఉండుండొచ్చు అనేది నేను ఊహిస్తున్నా.
ఈ కథలో ప్రకాష్ రాజుకి కానీ అతనికి కానీ సంబంధం లేదు. కేరళ 200 కోట్లు అనే 2 పదాల ఆధారంగా ఏ నెరేటివ్ కల్పించాలని అనుకుంటున్నారో వీళ్ళు, నేను అనుకుంటున్నది చెప్తున్నా. కేరళలో ఇస్లాంకి మంచి ప్లేసే ఉంది, అలాగే క్రిస్టియానిటీ కూడా బలంగానే ఉంది అక్కడ. కాబట్టి ఈ 2 మతాల తాలూకా సంస్థల నుంచి హిందుత్వాకి ప్రమాదం తలపెట్టి 200 కోట్లు కలెక్ట్ చేసి ఈ ఆపరేషన్ ధర్మస్థల కోసం పంపించి ఎవరి ద్వారా దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే నేరుగా వాళ్ళు ఉంటే ఇబ్బంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది సెక్యులరిస్టులుగా చెప్పుకోబడుతున్నటువంటి నాస్తికులు, అలాంటి వాళ్ళు, నాస్తిక ఇమేజ్ ఉన్నటువంటి వాళ్ళు, కొద్దో గొప్ప క్రైస్తవ మూలాలు ఉన్నవాళ్ళు, లేకపోతే ఇస్లాం మూలాలు ఉన్నవాళ్ళు వాళ్ళ ద్వారా చేయించాలి అని అనుకున్నారని చెప్తారు రేపు పొద్దున. చెప్పి ఈయనకి క్రైస్తవ మూలాలు ఉన్నాయి ప్రకాష్ రాజ్కి, అందుకని ఇతన్ని లింక్ చేస్తే కథ బాగా పండుతుంది అని అనుకుని ఒక కథని డిజైన్ చేశారు. డిజైన్ చేసి ఇతను అప్పుడే చేతులు ఎత్తేసాడు దాదాపుగా. అంటే ఒకటి వాస్తవం, అక్కడ సౌజన్య అని ఒక విద్యార్థిని కనిపించలేదు అనే ఒక కంప్లైంట్ ఉంది. ఆ తల్లిదండ్రులు కూడా వచ్చి మాట్లాడారు, అప్పుడు మాట్లాడారు, చాలామంది తల్లిదండ్రులు మాట్లాడారు మా పిల్లలు కనిపించట్లేదు అని. ఎప్పుడైతే ఇతను మాట వాపస్ తీసుకున్నాడో ఇమ్మీడియట్గా వీళ్ళందరూ అంతర్ధానం అయిపోయారు. అంటే ఏదో ఒత్తిడి వచ్చింది బలంగానే, ఆ ఒత్తిడి మేరకే అది వెనక్కి వెళ్ళింది. అటు పారిశుద్ధ్య కార్మికుడి మీద, తర్వాత ఎవరైతే వారి పిల్లలు కనపడలేదు అన్నారో అందరి మీద ఒత్తిడి వచ్చింది. ఆ వచ్చిన తర్వాతే ఇది వెనక్కి వెళ్ళింది కథ. నిజానికి అక్కడ ఏమీ లేదనేది తేల్చారు, తవ్వకాలు జరిపారు, ఏమీ దొరకలేదు అని చెప్పారు. ఈ దొరకకపోవడము ఆయన అసలు మొదటే అంటే ఆ కంప్లైంట్ లాంచ్ చేసిన దగ్గర నుంచి దీన్ని కొంచెం చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఇది టార్గెట్ చేస్తున్నారు ఎవరినో, అంటే వాళ్ళే ధర్మస్థల మీద కంప్లైంట్ ఇప్పించి ఉండొచ్చు. అలాగే ఈ తవ్వకాలు జరపమని వీళ్ళందరితో ప్రకటనలు వచ్చే వాతావరణం క్రియేట్ చేసి ఉండొచ్చు. దీన్ని సినిమాగా అనుకుందాం పోనీ. ధర్మస్థల అనే పేరుతో ఒకటి ఉంది, కొంతమందిని టార్గెట్ చేసి వీళ్ళని ఇందులో ఇరికించవచ్చు అనే స్కీమ్ చేసి, అంటే హిందుత్వాకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారు, హిందూ మతానికి వ్యతిరేకంగా మాట్లాడలే వీళ్ళు, హిందుత్వాకి వ్యతిరేకంగా మాత్రమే మాట్లాడుతున్నారు. హిందుత్వ అంటే మతాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడటం, హిందూ మతాన్ని, హిందూ మత విశ్వాసాలని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం. ఆ వాడుకునే గ్యాంగ్ చేసేటువంటి వికృత చర్యల మీద నిరసన ప్రకటిస్తున్న వాళ్ళందరినీ ఇందులో ఇరికించదలుచుకున్నారు. వాళ్ళు ఇరికించదలుచుకుని ఈ ధర్మస్థల వివాదాన్ని ప్రారంభం నుంచి వాళ్ళే డ్రైవ్ చేసి ఉండొచ్చు. ఆ సందర్భంగా ప్రకాష్ రాజు గారు ఒక విషయం చెప్పాడు, నేను బెంగళూరు ప్రెస్ మీట్లో. ఆయన ఏమంటాడంటే, ఒక సామాజిక కార్యకర్త ద్వారా అతను నాతో మాట్లాడాడు, తమిళ్లో మాట్లాడాడు, తమిళ్లో మాట్లాడుతూ ఉండగా తను ఆయనకు ధైర్యం చెప్పాడు అని కూడా చెప్పుకున్నాడు తనే. నేనే ధైర్యం చెప్పాను అతనికి, నువ్వు భయపడకు, సిట్టు ఉంది, అలాగే పోలీసులు సీరియస్గానే ప్రోబ్ చేస్తారు, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది ఇక్కడ, కాబట్టి నువ్వు ఆందోళన పడవలసిన అవసరం లేదు, నిజాలు తేల్తాయి, నీకు మేమందరం ఉన్నాం అన్న పద్ధతిలో ఈయనేదో కొంచెం భరోసా కల్పించాడు. ఎందుకైనా మంచిదని అది రికార్డ్ చేశాడు, రికార్డ్ చేసి దాన్ని సిట్టుకు కూడా పంపించాడు ఈయన. కాబట్టి నా వైపు నుంచి నేనేదో ఇందులో అతనిని ప్రలోభ పెట్టాను అని అతను చెప్తున్న మాటలు తప్పు. దానికి సంబంధించి ఎవిడెన్స్ ఉంది నా దగ్గర. ఆ మాట్లాడించిన సామాజిక కార్యకర్త కూడా మాట్లాడతాడు కావాలంటే అన్న ధోరణిలో ఆయన చెప్పాడు. చెబుతూ ఎప్పుడైతే ఆ పారిశుధ్య కార్మికుడు నా పేరు తీసుకొచ్చాడో, ప్రకాష్ రాజ్ డెఫినెట్గా ఇలాంటివి చేసుండే అవకాశం ఉంది అన్న టోన్లో మీడియా కథనాలు వెలువరించింది. ఎక్కడో మీడియా కాదు, తెలుగు మీడియాలో కూడా అలాంటి కథనాలు వచ్చినాయి. ప్రకాష్ రాజ్ గుట్టు రట్టు, ప్రకాష్ రాజ్ దుర్మార్గాలు బట్ట బయలు, ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తూ చాలా పాపులర్ ఛానల్స్లోనే అరగంట స్టోరీలు రన్ అయినాయి. అంటే వాళ్ళందరూ ఓపెన్గా భారతీయ జనతా పార్టీని మొయ్యాలని అనుకున్నారు.
మోస్తున్నారు. ఆల్రెడీ మోత కోసం ఒప్పందం కుదుర్చుకుని దానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలు అనుభవిస్తూ ఓకే ఈ మోత కార్యక్రమం చేస్తున్నారు అనేది వాస్తవం. ఓకే, ఇక్కడ ఒక సందేహం సార్. ఇప్పుడు ఆ పారిశుద్ధ్య కార్మికుడు చెప్పిన చేసిన ఆరోపణ ప్రకారమే ఈ ఛానళ్ళు అన్నీ కూడా ప్రకాష్ రాజ్ మీద ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు అదే పారిశుద్ధ్య కార్మికుడు ట్రాక్ రికార్డ్ తీసుకుంటే ధర్మస్థలి విషయంలో కూడా అతను ముందుగా అక్కడ ఏదో జరిగిందని చెప్పాడు, తర్వాత కాదన్నాడు. మరి ఇప్పుడు చూస్తేనేమో ఆయన మళ్ళీ ప్రకాష్ అంటే ఆ యాంగిల్లో చూడదలుచుకుంటే ఆ రోజున అతను చెప్పిన మాట దేవాలయానికి ఇబ్బంది కలిగించింది, దాని ప్రతిష్టకి ఇబ్బంది కలిగించింది. కానీ తర్వాత ఆయన కాదన్నాడు. ఇప్పుడు ఆలయ ప్రతిష్ట నిలబడింది. ఆ రోజున ఇతనికి ఏదైనా ప్రమాదం జరుగుతుందేమో అని ఇతని వైపు నిలబడిన వాళ్ళ మీద ఇప్పుడు నిందలేస్తున్నాడు అతను. ఆ రోజున దేవాలయం మీద వేసిన నిందలే ఇప్పుడు ఈ రోజున ఈయనకి వీళ్ళు కూడా భరోసా ఇచ్చుండొచ్చు కదా. అదర్ సైడ్ వాళ్ళు ధర్మస్థల బ్యాచ్ ఇచ్చి ఉండొచ్చు అని అనుకుంటే, అంటే ఆ రోజున ఎలాగైతే మాట మార్చాడో ఆ రోజు మాట్లాడింది అబద్ధం అనుకుంటే ఇప్పుడు మాట్లాడుతున్నది నిజమని ఎలా అనుకుంటాం అనేది లాజికల్గా ఒక ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. కానీ నేను అది కూడా అంటలేదు. అసలు మొత్తం స్క్రిప్టెడ్ ఏమో అనేది డౌట్ నాకు. ఫస్ట్ నుంచి పారిశుద్ధ్య కార్మికుడు అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయటం దగ్గర నుంచి స్క్రిప్టెడ్ గా జరిగి ఉండొచ్చేమో. కొన్ని కంప్లైంట్లు అయితే ఉన్నాయి. ఆ కంప్లైంట్ల ఆధారంగా అదే సౌజన్య అనే పేరు ఈయన కూడా ప్రస్తావించాడు అక్కడ. 2012లోనో ఎప్పుడు వచ్చిన కంప్లైంట్ అది. కాబట్టి ఒక కంప్లైంట్ ఆధారంగా ఒక కథని కల్పించి అతన్ని ప్లాంట్ చేసి బయట నుంచి డిమాండ్లు వచ్చేలా చేసి గందరగోళం చేసి అక్కడ తవ్వకాలు జరిపించి ఆ తవ్వకాల్లో ఏమీ దొరకలేదు అని కూడా నిర్ధారణ చేయించి కొంత ప్రభుత్వానికి ఇబ్బంది కలిగేలాగా మత విద్వేషాలు రెచ్చగొట్టేలా అలా నడిపి, మత విద్వేషాలు కూడా కాదు, ఇక్కడ హిందుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని ఫ్రేమ్ చేసి టార్గెట్ చేసేలాగా వాళ్ళని ఇరికించి వాళ్ళకి ఇంకెవరో డబ్బులు ఇచ్చి ఆడిస్తున్నారు ఈ గేమ్ అని చెప్పి ఇదంతా పెయిడ్ బ్యాచ్ అనేది బ్రాండ్ చేస్తున్నారు ఈ మధ్య అందరినీ. మనం ప్రొఫెసర్ నాగేశ్వర్ వ్యవహారంలో చూసాం అది. ఆయన మీద బురదేసి ఆయన మెడలో వైసీపీ కండువా వేసి వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టుకోవడం చూసాం కదా. కూటమితో స్నేహంగా ఉన్న పార్టీయే కదా తెలుగుదేశం. కాబట్టి తెలుగుదేశం చేసిన ఆ కార్యక్రమం వీళ్ళు ఎందుకు చేయరు, గురువులు ఎందుకు చేయరు శిష్యులు చేస్తుంటే. కాబట్టి ఇది బురద జల్లే ప్రోగ్రాంలో భాగంగా, అంటే దీనికి ముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ప్రకాష్ రాజ్ గారి తల్లిగారి అంత్యక్రియలు క్రైస్తవ పద్ధతిలో జరిగినాయి. దాని గురించి ఆయన ఒక వివరణ ఇచ్చుకున్నాడు. నాకు ఏ మతం మీద విశ్వాసం లేదు, అయినప్పటికీ నా తల్లి నా అంత్యక్రియలు ఇలాగే జరగాలి అని కోరుకుంది కాబట్టి అలా జరిపాను నేను. ఆవిడ అభిప్రాయాలను గౌరవిస్తూ జరిపిందే తప్ప నా విశ్వాసం మేరకు జరగలేదు అని చెప్పాడు ఆయన. అంటే మీ తల్లిగారి అభిప్రాయాలను గౌరవించేవాడివి హిందూ మత విశ్వాసాల గురించి ఎందుకు హీనంగా మాట్లాడి మా మనోభావాలు గాయపరుస్తావని ఆయన మీద దాడి జరిగింది. అప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన, అయ్యా నేను హిందూ మత మనోభావాలు ఎప్పుడూ గాయపరచలేదు, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ చేసే విన్యాసాల మీద మాత్రమే మాట్లాడాను, అంతకుమించి నాకు వేరే ప్రయోజనం ఏమీ లేదు. రోజువారీ హిందూ దేవుళ్ళని తిట్టడం నా ప్రోగ్రాం కాదు. మతం పేరుతో చేస్తున్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న విన్యాసాలను కూడా ఆయన జస్ట్ ఆస్కింగ్ అనే పేరుతో అడుగుతాడు ట్విట్టర్లో. పవన్ కళ్యాణ్ దేవుడు కాదు కదా, ప్రశ్నకు అర్హుడే కదా, అతను మనిషి అనే అనుకుంటున్నాం. కాదని వాళ్ళు చెప్తే దండం పెట్టేస్తాం గుడిగెట్టి. ఇలాంటి సందర్భమే కదా ఇప్పుడు మీడియా అమ్ముడుపోయింది అన్న మాటను పట్టుకొని, అంటే ఆయన మీద ఇష్టం వచ్చినట్టు ప్రచారం అయితే జరిగింది. తెలుగు మీడియాలో కూడా జరిగింది. పేరు చెప్తే ఇబ్బంది పడతారు కానీ చాలా ప్రముఖ ఛానల్సే అరగంట విచిత్రమైన మాడ్యులేషన్లో ఒక ఆయన వార్తలు చదువుతాడు ఛానల్లో. ఒక వార్తా కథనాన్ని యూట్యూబ్ ఛానల్ సార్, అది మెయిన్ శాటిలైట్ ఛానల్ అండి, చాలా పాపులర్ మెయిన్ స్ట్రీమ్లో ఒకనొక టైంలో అది నెంబర్ 1 పొజిషన్ కూడా వెళ్ళిన ఛానల్. ఓకే, ప్రస్తుతం దాని చైర్మన్ గారు టీటీడీ బాధ్యతల్లో కూడా ఉన్నారు.
అందులో చిరంజీవి గారి మాడ్యులేషన్లో ఒక న్యూస్ ప్రజెంటర్ ఉంటాడు. అతను ఒక విచిత్రమైన మాడ్యులేషన్లో చదువుతూ ఉంటాడు. ఓకే. అతను ఈ ప్రకాష్ రాజ్ ధర్మస్థల వివాదం అనే దాని మీద ఒక కథనాన్ని వెలువరించాడు. వెలువరించి తనదైన పద్ధతిలో ఆయన మీద ఎంత దాడి చేయాలో అంత దాడి చేశాడు. హిందూ మతాన్ని భ్రష్టు పట్టించడానికి వీళ్ళందరూ తయారవుతారు. వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం. వీళ్ళు ఏదో ప్రయోజనాలు ఆశించే ఇవన్నీ చేస్తున్నారు అని ఏది ఎస్టాబ్లిష్ చేయాలని వాళ్ళు ట్రై చేస్తున్నారో అదే చేశారు. ఓకే. ఇలాంటి దాడులు వాంటెడ్గా నా మీద జరుగుతున్నాయి, ఇది పెయిడ్ మీడియా నుంచి జరుగుతోంది అన్నాడు ఆయన. ఈయన్ని పేటీఎంగా ప్రూవ్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఇప్పుడు ఆ 200 కోట్లు ఎక్కడి నుంచో వచ్చాయి, అది పట్టుకుని వీళ్ళందరూ చేరి ఇదంతా చేస్తున్నారు అనేది ఎస్టాబ్లిష్ చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. ఓకే. ఈ డబ్బులు కేరళ నుంచి వస్తాయి, అక్కడేమో లింకులు ఉంటాయి, అక్కడి నుంచి ఎక్కడి నుంచో డబ్బులు అక్కడికి వస్తే అక్కడి నుంచి ఎక్కడికి వచ్చినాయి అనేది ఎస్టాబ్లిష్ చేసి వీళ్ళందరూ పెయిడ్ బ్యాచ్ అని చెప్పదలుచుకున్నారు. ఓకే. అదే సందర్భంలో మీడియా కూడా అమ్ముడుపోయిందని చెప్పాడు ఆయన. నిజానికి వాళ్ళు చాలామంది ఎనలిస్టుల మీద పేటీఎం అని ముద్రేస్తున్నారు, కానీ చాలా ఛానళ్ళు పత్రికలు స్ట్రైట్గా అమ్ముడిపోయిన పరిస్థితి. అంటే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి దగ్గరికి ఒక యూట్యూబ్ ఛానల్తో వాళ్ళు మాట్లాడారు. మాట్లాడితే ఇతనేదో కొంత అమౌంట్ అడిగాడు. అంటే మీకు అనుకూలంగా వార్తలు వస్తే మా దానిలో ఇంత ఇస్తే నెలకి మేము అది డ్రైవ్ చేయగలం అని చెబితే, మీరు చాలా ఎక్కువ చెప్పారండి, మేము శాటిలైట్ ఛానల్స్కి ఇస్తున్న ప్యాకేజ్ అది, యూట్యూబ్కి ఇస్తున్న ప్యాకేజీని మించి వెళ్ళారు, మీరే ఆలోచించుకుని రండి, మనం డీల్ సెట్ చేసుకుందాం అని ఒక ఒప్పందం జరగటం నేను స్వయంగా విన్నాను. కాబట్టి శాటిలైట్ ఛానల్స్కి ఒక రేటు, యూట్యూబ్ ఛానల్స్కి ఒక రేట్లు పెట్టుకునే కొంటున్నారు. అక్కడ మార్కెటింగే నడుస్తోంది, మీడియా మార్కెట్ నడుస్తోంది ఓపెన్గా. కాబట్టి ఇది ఎవరైనా ఏ పార్టీ వాళ్ళైనా చేస్తున్నారు. ఈ పార్టీ చేస్తోంది, ఈ పార్టీ చేయటం లేదు అనేది ఏం లేదు. అన్నీ చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ బిగ్ స్కేల్లో చేస్తోంది. ప్రణబ్ రాయ్ ఎందుకు తను సెల్ ఫోన్ పట్టుకొని బయటలో అడుగుతున్నాడు రోడ్ల మీద పడి? ఛానల్లో అవకాశం లేక ఛానల్లో నుంచి ఆయన తీసి రోడ్డును బారేశారు. ఎవరినైనా చేయగలరు. ఇప్పుడు గతంలో ఎలా ఉండేదంటే మీడియా మేనేజ్మెంట్ అంటే వాళ్ళకి ఏ వార్త అవసరమో ఆ బీట్ రిపోర్టర్కి ఏదో చిన్న ఫేవర్ చేసి 4 రోజులు మనకు అనుకూలంగా వెళ్ళవయ్యా, ఇదేదో సెట్ అయిపోతుంది, మరీ దాడులు చేయమాకండి అనేవాళ్ళు. ఇప్పుడు అది కాదు. ఇప్పుడు మీడియా మేనేజ్మెంట్ అంటే మీడియాని కొనుగోలు చేసి దొడ్లో కట్టేయటమే. అప్పుడు ఈ రిపోర్టర్నో ఎడిటర్నో న్యూస్ ఎడిటర్నో బతిమాలక్కర్లేదు. వీళ్ళందరూ ఇన్ టోటల్ పాలేరులుగా మారుతారు వాళ్ళకి. కాబట్టి పాలేరు రాజ్యాన్ని విస్తరింపజేయటం కోసం మీడియాని కొనుగోలు చేస్తున్నారు. అందులో భాగమే ప్రణబ్ రాయ్ ఫోన్ పట్టుకుని రోడ్డు మీద బయటలో అడుగుతున్నాడు. సార్, ఇక్కడ ఒక ప్రశ్న. ఒకప్పుడు రాజకీయ నేతలు, ప్రభుత్వాధినేతలు కానీ వీళ్ళెవరు కూడా పత్రికా యాజమాన్యాల వరకు వెళ్ళేవాళ్ళు కాదు, వాళ్ళని కొనుగోలు చేసే ప్రయత్నాలు జరిగేవి కాదు. అదేదో చిన్న జర్నలిస్ట్ అదే చెప్పాను నేను ఇందాక. ఎందుకని సార్, ఎందుకు ఇప్పుడు ఇంత డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది అంటున్నారు? అంటే ప్రజలు ఏం ఆలోచించాలో కూడా వీళ్ళే చెప్తారు. ప్రతిదీ నేరేటివ్స్ మీద నడుస్తోంది సినిమా. ఇప్పుడు ప్రజలకు ఏవో సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలు పట్టించుకుని పరిపాలించటం కాదు, నేరేటివ్స్ కల్పిస్తారు. దాని మీద ప్రజలందరూ ఆలోచించాలి. ప్రజలు ఏం ఆలోచించాలో వీళ్ళే చెప్తారు, వీళ్ళు డిసైడ్ చేస్తారు. చేసి మీడియాకు ఒక డైరెక్షన్ ఇస్తారు. ప్రస్తుతం ప్రపంచం ఇలా ఆలోచించుకునేలాగా మీరు నడపండి అంటారు. అది నడుపుతారు వాళ్ళు. ప్రపంచం అంతా అది మాట్లాడుకుంటూ ఉండగా వీళ్ళు ఇంకేదో పని చేస్తారు. ఇప్పుడు భారతదేశాన్ని మేము 50 రూపాయలకు అమ్మేయాలనుకుంటున్నాం, అందులో మీ అందరికీ 10 రూపాయలు ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు చెప్పిన కథే. 200 కోట్లు పట్టుకొచ్చి ధర్మస్థలం ఏదో చేసి మీరందరూ పంచుకోండి అని వాళ్ళెవరో చెప్పినట్టుగానే మేము భారతదేశాన్ని 50 రూపాయలకు అమ్ముతాం, మీకు ఒక 5 రూపాయలు ఇస్తాం, కాబట్టి మీరు ప్రపంచం మొత్తాన్ని వేరే వైపు డైవర్ట్ చేసి ఉంచండి, ఈ లోపల మేము డీల్ సెట్ చేసి అమ్మేస్తాం, అయిపోయిన తర్వాత మనం పంచుకుని పారిపోదాం అని చెప్తే ప్రభుత్వం చేస్తారు. వీళ్ళు ఆ లెవెల్కి మోటివేట్ అయ్యి ఉన్నారు అందరూ, పర్టికులర్గా మీడియా సంస్థలు.
కాబట్టి మీడియా అమ్ముడుపోయింది అని ప్రకాష్ రాజ్ చెప్పిన మాటలో తప్పేమీ లేదు, దానికి ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ వీళ్ళు పెయిడ్ బ్యాచ్ అని చెప్పి స్టాంప్ వేస్తున్న వాళ్ళు అమ్ముడుపోయారో లేదో చెప్పడానికి ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర. అంటే లాజికల్గా కూడా అది అంత సమర్థనీయం కాదేమో ఆ ఆరోపణ. ఒక ధర్మస్థలి ఈ యొక్క పవిత్రతను దెబ్బతీయటానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు అనేది సమంజసంగా కూడా లేదు. ఒక విచిత్రమైన వాదన అండి. ఊరికేనే కొంతమందిని టార్గెట్ చేయదలుచుకుని ఈ డ్రామా మొదలుపెట్టి ఉండొచ్చు. అది అర్థమవుతోంది, అది క్లియర్గా అర్థమవుతోంది. అతను అలా టర్న్ అవటము, యూటర్న్ తీసుకొని ఇప్పుడు అంత పాపభీతితో ఉన్నాను నేను, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను చనిపోయి పైకి వెళ్ళిన తర్వాత దేవుడికైనా సంజయ్షి చెప్పుకోవాలి కదా లెవెల్కో మాట్లాడాడు అతను. అంత లెవెల్లో మాట్లాడిన వాడు సడన్గా ఎలా యూటర్న్ తీసుకుంటాడు? మళ్ళీ ఆ యూటర్న్ తీసుకున్న వ్యక్తి యొక్క మాటలనే తీసుకొని వీళ్ళు అంతే చేస్తున్నారు. మొత్తం స్క్రిప్టెడ్ వ్యవహారం లాగా కనిపిస్తోంది. అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ దీనిలో ఢిల్లీ ఆపరేషన్ ఉండొచ్చు. అంటే భారతీయ జనతా పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటోంది అక్కడ. అందులో భాగంగానే వాళ్ళు సెక్యులరిస్టుల మీద దాడి చేయటం అనే ప్రోగ్రాం ఇప్పుడు ఎజెండాలోకి తీసుకొచ్చారు. త్రూ ధర్మస్థల తీసుకొచ్చి ప్రకాష్ రాజ్ మీద దాడి చేశారు. అది వర్కౌట్ అవ్వలా, నిజానికి జనం కూడా నమ్మలేదు. అది ఇది మరీ జానపద సినిమా కథలాగా ఉంది అని అనుకున్నారు. రియాక్షన్ వాళ్ళు ఊహించినట్టు రాలా. ప్రకాష్ రాజుని పరమ దారుణమైన వ్యక్తి, అదేదో మగధీర సినిమాలో విచిత్రమైన భాష మాట్లాడే మగధీరానా లేకపోతే బాహుబలిలో కాలకేయులు ఇలాంటి లెవెల్లో క్రియేట్ చేద్దాం అనుకున్నారు. అనుకుంటే జనం అలా ఫీల్ కావడం లేదు. జనం ఫీల్ కావడం లేదు అంటే ఎక్కడో మన స్క్రిప్ట్లోనే ప్రాబ్లం ఉంది అనేది వాళ్ళకి అర్థమైంది. పైగా నేను ఇందాక చెప్పిన ఈ తెలుగు ఛానల్స్లో అరగంటలు ఇష్టం వచ్చినట్టు ప్రొవోక్ చేస్తూ మాట్లాడిన వాళ్ళ మాటల ప్రభావం కూడా ఏమీ లేదు ఇక్కడ సమాజం మీద. ఆయన నటనా విన్యాసం చూసి అచ్చురు పొందటానికి ఎవరో చూసుంటారు కొంతమంది ఆ వీడియోలు. కానీ అతను దాడి చేస్తున్నట్టే ఉంటుంది. దానిలో ఏ రకమైనటువంటి ఒక అభిప్రాయాన్ని డ్రైవ్ చేసే పద్ధతిలో కూడా అతని ఆర్గ్యుమెంట్ ఉండదు. కేవలం ఒక వ్యక్తి చేసిన ఆరోపణలే ఆధారం చేసుకుని నిందయటమే. బట్ట కాల్చి మీద వేయటం అనే ప్రోగ్రామే చేస్తాం, ఛానల్స్ చేస్తున్నాయి వాంటెడ్గానే. కాబట్టి దీని మీద ఒక అటాక్ జరగవలసిన అవసరం ఉంది. అంటే ప్రకాష్ రాజ్ మాట్లాడిన మాట అయితే అది కరెక్టే, దాన్ని విత్డ్రా చేసుకుంటున్నాను దాకా వెళ్ళాడే. ఇప్పుడు ఎలాగైతే నాగేశ్వర్ గారు నేను విత్డ్రా చేసుకుంటున్నాను అని జనసేన వారికి హామీ ఇచ్చాడు, అదే పద్ధతిలో ఈయన కూడా నేను అందరి గురించి అనలేదు అన్నాడు. కానీ దాదాపు మీడియా అదే పరిస్థితి. ప్రపంచం ఏమి ఆలోచించాలో మేమే చెప్తాం, చెప్పడానికి మీడియా మొత్తం మన కంట్రోల్లోనే ఉండాలి, మనం చెప్పిందే ప్రజలు చూడాలి. అదేదో పాతాళ భైరవ సినిమాలో మాంత్రికుడు అడుగుతాడు, అంటే జనంకి ఏం కావాలి అని తన శిష్యుడిని అడుగుతాడు. వాడు అక్కడ గారడీ విద్యలు ప్రదర్శించడానికి వస్తాడు. వచ్చి జనం కోరేది మనం చేయాలా, మనం చేసేది జనం చూడాలా అంటాడు. మనం చేసేది జనం చూడాలంటే జనం ఏం కోరుకుంటున్నారో మనకు తెలియాలి కదా అని. అది తప్పు అంటాడు శిష్యుడు. జనమే మనము, మనమే జనము అనుకుని నువ్వేం చేయదలుచుకుంటే అది చెయ్యి, వాళ్ళే చూస్తారు బుద్ధి లేకుండా అంటాడు. అదే జరుగుతోంది ఇప్పుడు. పాతాళ భైరవిలో ఆ నేపాళ మాంత్రికుడి పాత్రలో భారతీయ జనతా పార్టీ ఉంది. ఆ శిష్యుడు డ్రైవ్ చేస్తున్నాడు, జనమే మనము, మనమే జనము, నువ్వేం చేయదలుచుకుంటే అది చేయి, వాళ్ళే చూస్తారు అని. అది చూపించడం అనే ప్రోగ్రాంలో తెలుగు ఛానల్స్ నుంచి మొదలు పెడితే హిందీ ఛానల్స్ వరకు, ఇంగ్లీష్ ఛానల్స్తో సహా అందరూ ఆ పనిలో ఉన్నారు. ఈ మధ్యకాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కూడా కొంతమంది లేడీ జర్నలిస్టులు కూడా ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. రెచ్చిపోయి మనం చూసాం. మనం అదేది ఒక నిందితుడిని కూడా ప్రొటెక్ట్ చేసే వరకు పోక్సో చట్టం నిందితుడిని
ప్రొటెక్ట్ చేయటం, అతనికి సపోర్టుగా ఎవరైతే బాధితురాలి మీదే ఎలిగేషన్స్ చేయటం, అంటే నైతికంగా ఆ అమ్మాయి మీద దాడి చేయటం. ఆ అమ్మాయి మీద నైతికంగా దాడి చేస్తూ ఎక్కడ దాకా వెళ్ళారంటే, ఒకవేళ ఇతని మీద ఎలిగేషన్ పెట్టింది ఓకే, ఇతను ఎలాగూ ఆ వివాహం జరగదు అనుకుందాం, రేపు ఇంకొకరితో కలిసి ఉంటుంది కదా అమ్మాయి. కలిసి ఉండేటప్పుడు ఇతని జీవితాన్ని ఎందుకు నాశనం చేయాలి అనే ఒక విచిత్రమైన ఆర్గ్యుమెంట్ కూడా లేపి మాట్లాడిన మహిళా జర్నలిస్టులు ఉన్నారు. కాబట్టి ఈ దారుణాలన్నీ జరుగుతున్నాయి. వీళ్ళందరూ ఎవరో డబ్బులు ఇస్తారని ఈ డ్రామాలు ఆడుతున్న వారే. వీళ్ళల్లో అందరికీ న్యాయం జరిగి ఉండకపోవచ్చు కూడా. న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం, అంటే న్యాయం జరగటం అంటే వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు రావటం, లేదు ఇంకెవరైనా వచ్చి దొడ్లో డబ్బులు వేసి వెళ్ళటం. అదేదో సినిమాలో ఆంజనేయ విగ్రహం దగ్గర కొంచెం కింద పూలు అవి తుడవండి అని అక్కడ డబ్బులు వేసి వస్తారు వీళ్ళు. అలా డబ్బులు వేసి ఎవరైనా వెళ్ళాలి, వెళుతూ తలుపు కొట్టి మీ దొడ్లో పూల మొక్కల దగ్గర కొంచెం చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతే వీళ్ళు వెళ్ళి చూస్తే అక్కడ డబ్బులు ఉంటాయి. అలాంటి సీన్లు ఎక్స్పెక్ట్ చేశారు వీళ్ళు. ఈ యూట్యూబ్లో ఆయన్ని నేరస్తుడు కాదు అని ప్రూవ్ చేయడానికి ఆవేశపడ్డ వాళ్ళందరూ ఎవరో తలుపు కొట్టి వెనకాల పెరట్లో పూల మొక్కల దగ్గర చెత్త ఉంది చూసుకోండి అని చెప్తారేమో అని ఆశించిన బ్యాచ్ అయ్యి. కాబట్టి ఎవరూ తలుపులు కొట్టలేదనే బాధే. తర్వాత అలాగని యూటర్న్ తీసుకోలేరు. ఇది ఇంకెక్కడో ఉపయోగపడుతుందనే బాకులాటే. అంటే డబ్బులు అవసరమే ప్రతి ఒక్కళ్ళకి, కాదని నేను అంటం లేదు, కానీ అసలు అభిప్రాయాలు చంపేసుకుని అబద్ధాలు ప్రచారం చేయడానికి తెగబడిపోవడం, నిజాలు మాట్లాడుతున్నవన్నీ అబద్ధాలుగా ప్రచారం చేయటం, దాడి చేయటం. ఆ దాడి కూడా ఎలా చేస్తారంటే వీళ్ళు చాలా విశృంఖలంగా, ఇప్పుడు భారత మాతకి జై అనటం తప్పు అన్నాడు అనుకోండి ఎవడైనా, అక్కడ తల్లి స్వరూపం ఇవ్వటం ఏమిటి దేశానికి? దేశంలో అనేక ప్రాంతాలు ఉన్నాయి, ప్రతి ప్రాంతంలోనూ ఆ ప్రాంతీయ ఆకాంక్షలు ఉంటాయి. ఆ ఆకాంక్షల మేరకు నేను విడిపోతాను అన్నాడు అనుకోండి, అనగానే దేశమాత అంటున్నావు నువ్వు, ఇక్కడ భారతమాత అంటున్నావు. భారతమాత రొమ్ము గుద్ది పాలు తాగి రొమ్ము గుద్ది వెళ్ళిపోతున్న దుర్మార్గుడైన కొడుకుగా వీడిని చూపిస్తావు కదా నువ్వు ఈ ప్రాంతం వాడిని. వాడు నిజానికి ద్రోహి కాదు, వాడు చాలా కాలం అణచివేతకు గురై తట్టుకోలేక పారిపోతారు అంటున్నాడు. ఇవన్నిటినీ కలిపి ఉంచుతున్నారు మీరు. ఈ స్వరూపమే ఈ మాత ఇంతకుముందు లేదు, ఏ మాతకు ఆ మాతే ఉంది. ఈ మాతలన్నిటినీ కలిపి ఇంకొక మాతను క్రియేట్ చేసావు నువ్వు. అది కూడా స్వాతంత్ర ఉద్యమం సమయంలో వచ్చిందే. అంతకుముందు అది మీరే చెప్తున్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ అల్లిన నేత ఇది అని మీరే చెప్తున్నారు. ఈ నేతలో నుంచి మీరు ఒక మాతను పుట్టించి ఆ మాత ముందు మీరందరూ మోకరిల్లాలి అని చెప్పి, మోకరిల్లకపోతే దేశద్రోహులని మాట్లాడుతూ ఏ లెవెల్కి వెళ్తున్నారంటే, ఇప్పుడు ప్రాంతీయ ప్రయోజనాల గురించి మాట్లాడటం ఉగ్రవాదం అని ఒక పెద్ద మనిషి అంటాడు, పవన్ కళ్యాణ్ గారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఇది తల్లిగా చూడటం తప్పు అనగానే తల్లిని అంటావా అని చెప్పి లకారం వాడి తిడుతున్నారు. లకారం వాడి తిడుతున్నారంటే నువ్వు తల్లికి ఇస్తున్న విలువేమిటి? నువ్వు ఇక్కడ ఒక భౌతికంగా లేని తల్లిని చూపిస్తున్నావు, అక్కడ భౌతికంగా ఉన్న తల్లుల్ని తిడుతున్నావు. నువ్వు తల్లికి ఇస్తున్న గౌరవం ఏమిటి? నేను 100 ఉదాహరణలు చూపించగలను వాళ్ళు నేరుగా లకారాలు వాడినటువంటివి. కాబట్టి ఈ లెవెల్ ఉన్మాదం అది. ఆ ఉన్మాదాన్ని ప్రజల మనసుల్లో ఎక్కించడానికి మీడియా మొత్తం ఆ పనిలో ఉంది. నేను ఇందాక చెప్పినటువంటి టీటీడీ నాయకుల వారి ఛానల్లో ఇలాంటి విద్వేష భావాలు రెచ్చగొట్టే ఉన్మాద క్రియలు చాలా అగ్రెసివ్గా జరుగుతున్నాయి. బహుశా దీన్ని ధార్మిక కృషిగా గుర్తించి వారికి ఆ పదవి ఇచ్చారేమో తెలియదు నాకు. ఇలాంటి ప్రక్రియలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. అందుకని అందులో భాగంగానే ధర్మస్థల అనే క్రీడ ఆడుతూ దానిలో అంటే దాని నుంచి ఒక ఇండికేషన్ అయితే ఉంది. ఎక్కడో చోట ఇప్పుడు తిరుమల లడ్డూలోకి కూడా నెమ్మదిగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యులరిస్టులను కూడా లాక్కొచ్చి వీళ్ళకి కేరళ నుంచి డబ్బులు వచ్చినాయి అందుకనే వీళ్ళందరూ నెగిటివ్గా మాట్లాడారు. ఇప్పుడు వీళ్ళందరూ గొడవ ఏంటి? వీళ్ళందరూ జగన్కి అమ్ముడుపోయారని చెప్పడం. జగన్కి ఎక్కడి నుంచో డబ్బులు వచ్చాయి మిషనరీస్ నుంచి.
ఏది వెంకటేశ్వర స్వామికి అపవిత్రం చేయడానికి. వెంకటేశ్వర స్వామి పవర్స్ తగ్గించడం కోసం ఆయనకి క్రైస్తవ దేశాల నుంచి డబ్బులు వచ్చాయి. ఆ డబ్బుల్ని సెక్యులరిస్టులందరికీ పంచి పవన్ కళ్యాణ్ మీద దాడి చేయించారు, చంద్రబాబు మీద దాడి చేయించారు. ఓకే. ఇది ప్రోగ్రామ్. ఇలాంటి ఆల్రెడీ సెట్ అయింది ఇక్కడ. అది ఇదే నమూనా కర్ణాటకలో చూస్తున్నాం మనం ఇప్పుడు. ధర్మస్థల పేరుతో ప్రకాష్ రాజు లాంటి వాడిని టార్గెట్ చేసి దాడి చేయటం. ఈ దాడుల గురించి సీరియస్గా మాట్లాడాలి. ఈ మాట్లాడుతున్న క్రమంలో ఎందుకు ఈ డ్రామాలు, ఎందుకు ఈ నెరేటివ్స్ కల్పిస్తున్నారంటే జనంలో భావోద్వేగాలు రెచ్చగొట్టడం అనేదే వీళ్ళ ప్రోగ్రాం. ఈ భావోద్వేగాల మాటున అనేక దోపిడీ కార్యక్రమాలు జరిగిపోతాయి. ఓకే. ప్రపంచం అటువైపు చూడకుండా ఈ డ్రామా ఆడుతూ ఉంటారు. ఓకే. అందుకని వాళ్ళు ధర్మస్థల డ్రామా ఆడినా, లేకపోతే తిరుమల లడ్డూ డ్రామా ఆడినా దీని వెనకాల ఒక ప్రయోజనం ఉంటుంది, ఒక హైడింగ్ ప్రోగ్రాం ఉంటుంది. ఆ హైడింగ్ ప్రోగ్రామ్ను ఫోకస్ చేస్తూ కనీసం ఒక వాక్యమైనా దీని గురించి మాట్లాడాలి. ఓకే. అది జనంలోకి తీసుకెళ్ళి క్యాంపెయిన్ చేస్తే తప్ప వీళ్ళు కంట్రోల్లోకి రారు. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం వాళ్ళు కొనేశారు. ఓకే. కొనేశారు. యూట్యూబ్ల మీద కూడా దాడి జరుగుతోంది. విన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, వినని వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఆ గొడవ నడుస్తోంది. ఇది నడుస్తూ ఉండగా రెండో వైపు ఇంకా ఆల్టర్నేటివ్ ఏముంది? గో టు విలేజ్ క్యాంపెయినే. ఓకే. గ్రామాలకు జనంలోకి వెళ్ళి స్ట్రీట్ మీటింగ్స్ పెట్టి చెప్పుకోవటమే. గతంలో విజయవాడలో ఆయన కంటెస్ట్ చేసేవాడు ప్రతి ఎన్నికలోనూ. లవణం గారు కంటెస్ట్ చేసి ఒక చిన్న మెగాఫోన్ పట్టుకుని సైకిల్ వేసుకుని ప్రతి సందు మొదట్లోనూ నిలబడి ఒక్కడే తను చెప్పదలుచుకుంది చెప్పి పక్క సెంటర్కి వెళ్ళి మళ్ళీ సైకిల్ మీద అక్కడ ఆ మెగాఫోన్ పట్టుకుని మాట్లాడుతూ ఉండేవాడు ఆయన. ఇలాంటి ప్రచారాలు చేయటం ద్వారా జనాల్లోకి విషయాన్ని తీసుకెళ్ళటం తప్ప వేరే మార్గం కనిపించట్లేదు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.